సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా వారి దగ్గర నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న రైల్లో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టి గంజాయిని పట్టుకున్నారు. యూనిట్ లో నిన్న తనిఖీలు జరిపించాము. పర్టికులర్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరౌండింగ్స్ లో జరిగాయి. ఇందులో మొత్తము 2 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. ఒక కేసు ఏమో వైజాగ్ కి సంబంధించిన జనాలు వాళ్ళు ముగ్గురు మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 40 కేజీల గాంజా రికవర్ చేశాము. వాటి విలువ వచ్చేసి మొత్తం 10 లక్షలు. వీళ్ళు ముగ్గురు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, జోగి నాయుడు, లావణ్య అండ్ హిరోమణి అని. అయితే వీళ్ళు అక్కడ 2750 రూపాయల కేజీ కొని ఇక్కడ వచ్చేసి 20 నుంచి 25 రూపాయలకు కేజీ అమ్ముతున్నారు. లోకమాన్య తిలక్ ట్రైన్ లో వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. ఈ కేసు వచ్చేసి మన సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. ఇంకొక కేసు ఉంది. ఆ కేసులో వచ్చేసి 8 కేజీలు సీజ్ చేశాము. అతడు బిహారీ వాసి. అతను కూడా మాతా టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే పట్టుకోవడం జరిగింది. దీని విలువ వచ్చేసి 2 లక్షలు. ఇతని పేరు వివేక్ సాహని, సమస్తిపూర్ బీహార్ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి. యూనిట్ లో నిన్న తనిఖీలు జరిపించాము. పర్టికులర్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరౌండింగ్స్ లో జరిగాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. నగర్ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో ఈ ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల్లో గంజాయి రవాణా ఘటన ఇంకా 24 గంటలు కాకముందే ఎక్సైజ్ పోలీసులు ఇటు వికారాబాద్ తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ ఆర్పీఎఫ్ పోలీసులతోటి కలిసి సంయుక్తంగా దాడులు చేశారు. వికారాబాద్ ప్రాంతంలో ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్ నుంచి మహారాష్ట్రకి గంజాయి రవాణా చేస్తున్న కేసులో 4 అదుపులోకి తీసుకొని ఆ ట్రైన్ లో దాదాపు 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రైల్లో ఏదైతే పార్సల్ సర్వీస్ ఉంటుందో అందులో ఈ గంజాయిని తీసుకొస్తున్న ఆ కేసులో దాదాపు 4 అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి కూడా 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పట్టుబడిన వాళ్ళలో ఒక 2 మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ ప్రైవేట్ వాహనాల్లో ఏదైతే ఈ గంజాయిని రవాణా చేస్తున్న క్రమంలో పోలీసులు సోదాలు జరపడం, ఆ తర్వాత వాహనాలు సీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో పోలీసులకు ఎప్పుడైతే ప్రైవేట్ వాహనాల మీద దృష్టి పెట్టారో ఈ తరహా ప్రైవేటు ట్రాన్స్పోర్ట్, ఆ తర్వాత రైల్లో, ఆ తర్వాత ఆర్టీసీ బస్సులు పార్సల్ సర్వీస్ లో గంజాయి రవాణా చేస్తే ఎవరికి అనుమానం రాదన్న కోణంలో స్మగ్లర్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే అప్పటికే విషయం పసిగట్టిన అటు ఎక్సైజ్ పోలీసులు రైల్వే పోలీసులతో సంయుక్తంగా దాడులు చేసి ఇటు వికారాబాద్ కోనార్క్ ఎక్స్ప్రెస్ తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.